అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికలు వచ్చిన వార్తలు, వాస్తవాలు, అందులో ఉన్న ఉద్దేశాలు పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ కూడా చేయించండి. అయితే విషయంలోకి వెళ్తే ఆట్య పాట్య సంస్థ CEO ప్రసాద్ ఏపీ మాజీ మంత్రులైనటువంటి ధర్మాన అదేవిధంగా రోజాలపై CIDలో కేసు పెట్టడం జరిగింది. వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పనేసి ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఆడదాం ఆంధ్రాలో కోట్ల రూపాయల స్కామ్ చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా ఆట్యాపాట్య సంస్థ అయినటువంటి CEO CIDలో ప్రసాద్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇద్దరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందులో ఉన్న నాయకులు కూడా ఈ విషయం పట్ల చాలా గుర్రగున్నారు. అయితే ధర్మానాకి అదేవిధంగా రోజా కూడా గుండెల్లో కూడా రైలు పరిగెత్తడం జరుగుతుంది. అయితే ఇదే విషయంలో చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రోజా చాలా అక్రమాలకు పాల్పడింది. అదేవిధంగా దాని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పనేసి కూటమి ప్రభుత్వ నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇదే సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే రోజా మీద కూడా చాలా వరకు ఈ స్కామ్లు అనేవి చాలా వరకు జరిగింది. కాబట్టి వీటి మీద పూర్తిగా విచారణ జరిపి అందులో ఉన్నటువంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తప్పు జరిగితే ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.